అస్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి మొత్తానికి గుడివాడ పంచాయతీ ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కూడా తేలింది. మొత్తానికి దానికి దీనికి సంబంధం లేకపోవచ్చేమో కానీ బట్ జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలు చూసినప్పుడు అయితే అట్లాగే ఉన్నాయి. ఏంటి యాక్చువల్గా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జరిగిన అంశాన్ని గుడివాడతో ముడిపెట్టే ప్రయత్నం అయితే వెంటనే జరిగింది వంశీ గారు. కాకపోతే జనం ఎవరు కూడా పెద్దగా రిసీవ్ చేసుకోలేదు. ముఖ్యంగా ఈ రోజే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఎన్టీఆర్ ఘాట్కు, ఎన్టీఆర్ జయంతి కానీ, ఎన్టీఆర్ వర్ధంతి కానీ, ఎన్టీఆర్ ఘాట్కు సంబంధించి ప్రతిదీ కూడా అక్కడ జరిగే, అంటే ఎన్టీఆర్కి నివాళులు అర్పించాలన్నా, జయంతి రోజు ఆయన్ని మననం చేసుకోవాలన్నా అది ప్రతిదీ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యత తీసుకుంటుంది వంశీ గారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి దీక్షలు చేసిన రోజులు ఉన్నాయి. మొన్ననే మోత్కుపల్లి నరసింహులు ఆయన వచ్చి దీక్ష చేశాడు వంశీ గారు 2 రోజులు. అంటే వరుసగా పూర్తిగా ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది అన్ని రాజకీయ పార్టీలకి, ఎందుకంటే ఎన్టీఆర్ ఈరోజు ఇక్కడ మనం బీఆర్ఎస్ అధ్యక్షుడి దగ్గర నుంచి ఈ రోజున్న తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎంతోమందికి రాజకీయ జీవితం ఇచ్చిన ఒక పార్టీ వంశీ గారు. ఆ పార్టీ ఆ సిద్ధాంతం అనేది రాజకీయాలకు అతీతంగా చూస్తారు కాబట్టి ఎన్టీఆర్ ఘాట్ని రాజకీయాలకు అతీతంగా చూస్తారు వంశీ గారు. అన్నిటినీ మించి ఒక సందర్భం అనేది ఉంటుంది. పెళ్లికి పిలుపు ఉంటుంది, లేదా చావుకి ఎక్కడా కూడా ఆహ్వానాలు ఇలాంటివి ఉండవు వంశీ గారు. అంటే ఇక్కడ ఎన్టీఆర్ వర్ధంతి అని అంటే ఆయన ఆత్మశాంతి కోసం అక్కడికి వచ్చి మౌనంగా 2 నిమిషాలు మౌనం పాటించి అక్కడ ఆయన్ని మననం చేసుకొని వెళ్ళే ఒక కార్యక్రమం వర్ధంతి. అలాంటి వర్ధంతికి మొత్తం ఖైరతాబాద్ ఫ్లైఓవర్ స్టార్టింగ్ దగ్గర నుంచి స్వాగతం అని అంటే ఆ వర్ధంతి నాడు స్వాగతం అంటే ఏమంటారు, వర్ధంతి రోజునే ఒక డెత్ డేని మనం స్వాగతం అని చెప్తే దాన్ని చాలా నెగిటివ్గా తీసుకుంటారు వంశీ గారు. సెంటిమెంట్లు హర్ట్ అవుతాయి. అందులో ముఖ్యంగా బాలకృష్ణకి సంబంధించి విపరీతమైన సెంటిమెంట్లు ఉంటాయి. బాలకృష్ణ గారికి మన అందరికి కూడా తెలిసిందే. ఆయన తప్పు పట్టింది ఎక్కడా కూడా ఆ ఫ్లెక్సీలు వాటి గురించి ఆయన అసలు పట్టించుకోలేదు వంశీ గారు. అంటే అక్కడ పక్కన అభిమానితో మాట్లాడిన సందర్భంగా కానీ ఇదంతా కూడా జరిగింది ఏంటంటే ఈ స్వాగతం ఏంటి, దాని మీద ఫ్లెక్సీ మీద ఉన్న రైటింగ్ని తప్పుపట్టాడు. స్వాగతం ఏంటి, వర్ధంతి నాడు చనిపోయిన ఈ రోజున స్వాగతం ఏంటి అనేది తప్పుపట్టాడు బాలకృష్ణ. దాన్ని పూర్తిగా దానికోసం అది తీసేయమన్నారు వంశీ గారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోనో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించో తీసేయమని ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ అందరి ఫోటోలతో కూడిన ఒక ఫ్లెక్సీ అక్కడ పెట్టింది వంశీ గారు. అంటే 2-3 ఫ్లెక్సీలు పెట్టింది. ఆ ఫ్లెక్సీలోనే ముందే అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో వద్దు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే అందులో ఆ ఎన్టీఆర్ ట్రస్ట్లో ఇటు బాలకృష్ణ అందరూ భాగంగా ఉన్నారు. వాళ్ళందరూ నిర్ణయం ప్రకారం అందరి ఫోటోలు కూడా ముద్రించారు వంశీ గారు. అటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో అంటే ఆయన గతంలో ఏ కార్యక్రమాలకు అటెండ్ అయినా అవ్వకపోయినా సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటిస్తుందో ఎన్టీఆర్ ట్రస్ట్. ఎన్టీఆర్ ట్రస్ట్లో బాలకృష్ణ కూడా భాగమే. ఆ నేపథ్యంలో ఆ ఫ్లెక్సీ ఆ పోస్టర్లోనే ఉండేవి కాదు, కానీ ఆ పోస్టర్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో సహా అందరి ఫోటోలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్టీఆర్ జయంతి అయినా వర్ధంతి అయినా అక్కడ పూలదండలకు సంబంధించి కానీ ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ వేసే ఆ పూలమాల కానీ అన్నీ కూడా మొత్తం ఎన్టీఆర్ ట్రస్టే చూసుకుంటుంది వంశీ గారు. జనరల్గా జరుగుతున్న సాంప్రదాయం. దాంట్లో సడన్గా ఎన్టీఆర్ అభిమానులు వచ్చి సరే ఎన్టీఆర్కి సంబంధించి ఏదన్నా పెట్టినా బాగానే ఉంటుంది, ఎన్టీఆర్ ఫోటోలు వేసినా బాగుంటుంది, కానీ ఆ బాహుబలి టైప్లో యుద్ధవీరుడి టైప్లో అవి వేసినా ఓకే, కానీ ఆ స్వాగతం అనే ఒక్క పదం బాలకృష్ణ గారిని హర్ట్ చేసింది. దానికోసమే ఆయన ఇదేంటి సాంప్రదాయానికి విరుద్ధంగానని చెప్పి వర్ధంతి నాడు స్వాగతం ఏంటి అని తీసేయండి అని చెప్పారు వంశీ గారు. ఒకవేళ అన్ని జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలే తీసేయాలంటే ఆ ఫ్లెక్సీ కూడా తీసేసి ఉండాల్సింది, కానీ అది కింద ఎవరైతే నందమూరి తారక రామారావు గారి పేరు చిన్న పేరు ఉందట, జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా చిన్నదిగా ఉందట. ఎవరైతే ఆ ఫ్లెక్సీలు వేసుకున్నారో వాళ్ళ పేర్లు పెద్దగా ఉన్నాయి, వాళ్ళ పేర్లు పెద్దగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నారు. సరే, ఫ్యాన్స్కి ఆ ఉత్సాహం ఉండొచ్చు ఎక్కడైనా కానీ, ఏ సందర్భంలో కానీ. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఫ్యాన్స్ అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి ఆయన మీద ప్రేమ చూపించేటువంటి అంశంలో ఒక సర్వీస్ యాక్టివిటీ. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక 10,000 మందో 20,000 మందో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తే అది ప్రజలకు ఉపయోగం లేదు. ఈరోజు ఒక వినూత్నమైనటువంటి ఎన్టీఆర్ గారికి గుర్తుండే విధంగా పెద్ద కార్యక్రమం చేస్తే అది ఒకటి సంతోషం లేదు. ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు, ఏదైనా ఇంకోటి సంఘటనలు జరిగినప్పుడు పొయ్యి వాళ్ళు సర్వీస్ చేస్తే అది సంతోషం. అంతేగాని ఈ చిన్న ఈ అంశాల విషయంలో అనవసరమైనటువంటి ఉద్రేకాలకి, అనవసరమైనటువంటి ఆవేశాలకి వెళ్ళి
అసలు సిస్టమ్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆవేశం మంచిది కాదు, ఆలోచన అవసరం. మనం చెప్పాను కదా, ఆ కుటుంబం ఈ కుటుంబం రేపు ఎప్పుడైనా వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిందే. మరి ఫంక్షన్లో వెళ్తున్నారు కదా. కాకపోతే ఇక్కడ ఒక గ్యాప్. ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా తిడుతున్నారో, భువనేశ్వర్ గారిని తిడుతున్నారో, లేదా బాలకృష్ణని తిడుతున్నారో, లేదా నందమూరి కుటుంబాన్ని తిడుతున్నారో, ఆ తిట్టేటువంటి వాళ్ళందరితో జూనియర్ ఎన్టీఆర్ స్నేహం, లేదా జూనియర్ ఎన్టీఆర్ కలయిక, లేక జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళతో ట్రావెల్ చేయటం అనేటువంటిది ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి అంశం. అదొక్కటే వీళ్ళకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ అయ్యి ఉండొచ్చు. అది ఎక్కడి నుంచి క్లారిటీ రావాలి? మీరు వాళ్ళతో మాట్లాడొచ్చుదని చెప్పలేరు కదా. ఇది కదా మరి వివాదం. సరే కానీ చూద్దాం. నెక్స్ట్ అనే గుడివాడలో ఫైటింగ్ రాము వర్సెస్ నాని. గుడివాడలో సై అంటే సై అనుకున్నారు, నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం. పోలీసులు ఒకవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఒకవైపు వైసీపీ కొడాలి నాని శ్రేణులు, యుద్ధం మధ్యలో మరలా అక్కడ కూడా సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్, ఇదే వివాదం అక్కడ కూడా. అక్కడ వివాదమే 2 రోజుల నుంచి అక్కడ జరుగుతుంది, ఇక్కడికి వచ్చింది, అదైతే ట్రాన్స్ఫర్ అయింది. ఇది ఒక వ్యూహాత్మకంగానే జరిగింది. ఈరోజు జరిగినటువంటి రాకదిల గుడివాడ సభలో చంద్రబాబు నాయుడు గారు వెనిగండ్ల రాముకి టికెట్ అనౌన్స్ చేశారు. ఈ మొత్తానికి ఈ యుద్ధంలో మొన్న ఇటీవల ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఈరోజు యుద్ధంలో ఆయనకి టికెట్ అనౌన్స్ చేశారు సభావేదిక మీద నుంచి. ఆయన ఎన్ఆర్ఐ, ఆయనకు అసలు ఈ రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన ఎక్కడో ఐటీ కంపెనీలు, ఆ వ్యవహారం ఒకవైపు ఏమైనా ఐటీ కంపెనీలు ఇంటలెక్చువల్ వ్యవహారం అక్కడ, ఇక్కడేమన్నా ఇది మాస్ బనాంచా, ఇక్కడ బూతులు వ్యవహారం, ఇక్కడ మామూలుగా అదొక ఫైర్ మీద ఫైర్, ఒక యుద్ధం, ఇది కొడాలి నాని ఇంకొక వైపు, ఒక క్లాసు ఒక మాసు. ఇక్కడ ఆడ జరగబోతున్నటువంటి యుద్ధం చాలా డిఫరెంట్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఈ క్లాసు మాసు యుద్ధంలో కూడా ఇద్దరు కూడా డి అంటే డి అనేటువంటి పరిస్థితికి వెళుతున్నారు. జనరల్గా ఈరోజు ఫస్ట్ టైము గుడివాడలో ఎవరైతే ఇప్పుడున్న వెనిగల్ రాము ఆ టీడీపీ వర్గం ఆ రోడ్డు మీదకి యుద్ధంలాగా వెళ్ళారు. వెళితే అక్కడి నుంచి ఒక ఫస్ట్ టైం అంత తెలుగుదేశం అంత యాక్టివ్గా రియాక్ట్ అయ్యి ఆయన అడ్డుకోవటం, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవటం, ఇదంతా కూడా క్షణాల్లో జరిగిపోయింది. పోలీసులు అడ్డుకుంటే ఆ బారిగేట్లు తోసి పారేసి అక్కడికి వెళ్ళటం, ఫస్ట్ టైం అలాంటి ఒక ఉద్రిక్త వాతావరణాన్ని, అక్కడ ఒక టెంపో వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అందుకని మొత్తానికి ఆ స్పీడ్ పెరిగింది. సరే, ఇద్దరిలో ఎవరు క్లాస్ అవుతారు, ఎవరు మాస్ అవుతారు వేరే విషయం. మొత్తానికి యుద్ధాన్ని అయితే ప్రారంభించారు. సరే, ఈ సందర్భంగా గుడివాడలో ఉదయం నుంచి జరుగుతున్న దాంట్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంతకు ముందుగా వెనిగళ్ల రాముకి టికెట్ కన్ఫర్మ్ చేసేసారు. ఇంకా కొడాలి నాని గారికి కన్ఫర్మ్ చేసినట్లేడు జగన్మోహన్ రెడ్డి గారు. 4th లిస్ట్లో మరి 4th లిస్ట్లో 5th లిస్ట్లో మామూలుగా అయితే ఆయనే క్యాండిడేట్ అని చెప్పారు, బట్ లిస్ట్లో ఇంకా ఇచ్చినట్లు లేరు. సరే, అది కూడా అయిపోయింది. ఇవాళ అలా జరిగినటువంటి యుద్ధం ఏంది, ఆ గొడవ ఏంటి, గాంధీ ఉన్నట్లున్నాడు. గాంధీ ఒకసారి బయటలు చూద్దామండి. గాంధీ ఒకసారి బైట్స్ ప్లే చేయండి. ఆ బైట్లు సభావేదిక ముందున్నారు గాంధీ కూడా. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి, పొద్దున్న జరిగినటువంటి ఆ బైట్స్. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం. అలాంటి తులసి వనం